యెహోషాపాతు తన ఎదుట యుద్ధం సిద్ధమైనప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన కత్తులు కటార్లు అవి ముందు పెట్టుకోకుండా సంగీత వాయిద్యాలను అవి వాయించే వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు. సహజంగా సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళేది ఏదైనా దేవాలయపు ఆరాధనకి, ఏదైనా పెళ్లి కార్యక్రమాలకి వెళ్తారు. ఎందుకంటే మ్యూజిక్లు వాడేది అక్కడ. ఇది సంబరాలు జరిగేటప్పుడు, ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరిగేటప్పుడు సంగీత వాయిద్యాలు వాయించి మహింపరుస్తూ వెళ్తారు. కానీ యుద్ధానికి పోయాడు ఈయన. ఆశ్చర్యం ఏంటంటే, సంగీత వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి పోతే నిజంగానే యుద్ధం చేసే అవసరం లేకుండానే ఆయన గెలిచి వచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మయంపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆ పోరాటానికి వెళ్ళాడు గనుక అక్కడ ఏం రాస్తుందంటే, దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడట. శత్రువులు ఒకరి ఖడ్గం ఒకరి మీద పడేటట్టు చేసి వాళ్ళు హతులయ్యేటట్టు చేశాడు. ఇక వీళ్ళు కత్తులు, ఈటెలు, బాణాలు, బరిసెలు వాడాల్సిన అవసరం రాలా. మ్యూజిక్తో పోయారు, మ్యూజిక్తో వచ్చారు. కొన్నిసార్లు విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించింది, ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి అదే విశ్వాసం గొప్పతనం. విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం, అంతగా దాని గురించి ఆలోచించాం. కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా. ఇప్పుడు యెహోషాపాతు అలాగే యుద్ధానికి వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సార్, మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే పెళ్ళికి వెళ్తున్నావా? పెళ్ళికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం, లేకపోతే దేవుని మందిర ప్రతిష్ఠ ఆరాధనకి ఏమన్నా వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని మహింపరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు. మనం పెళ్లికి కాదు, దేవాలయానికి కాదు, యుద్ధానికి సార్ మనం వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి. అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏంటి సార్? అప్పుడు యెహోషాపాతు సమాధానం ఏంటంటే, నా విశ్వాసం బాబు, అది నా విశ్వాసం. ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టో, సేనల బలాన్ని బట్టో నాకు జయము రాదని తెలుసు. జయమిచ్చువాడు యెహోవాయే. పడితే గట్టిగా, జయమిచ్చువాడు యెహోవాయే. ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నాకు తెలిసి యెహోషాపాతు ఈ పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు విమర్శించుకొని ఉండొచ్చు, నవ్వుకొని ఉండొచ్చు. భయం దెబ్బకి రాజుకు మతిపోయినట్టుంది. ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు, ఎంత అనవసరంగా చస్తాం ఈ రాజు మాటింటే అని వాళ్ళు ఎంత కంగారు పడ్డారో. కానీ విశ్వాసం గెలిచింది, వాళ్ళ విమర్శలు గెలవల. యెహోషాపాతు యొక్క విశ్వాసం గెలిచింది. యెహోషాపాతు అంటాడు, యుద్ధమైనా సరే, ఇంకొకటైనా సరే నేను ఆయనను ముందు పెట్టుకొని ఆయనను స్తుతిస్తూ వెళ్తాను. యుద్ధ భూమిలో కూడా నేను ఆయన్ని స్తుతిస్తాను. స్తుతి చేయుట ద్వారా నా దేవుడు కదులుతాడన్న విశ్వాసం నాకుంది. ఆయన కదిలితే కత్తి, ఈటె, బాణము, బరిసె అనే వాడే పని లేకుండా శత్రు వినాశనం ఆయనే చేస్తాడు. నా మీదకి వచ్చిన వాళ్ళంతా ఆయనే చూస్తాడు. ఆయన రావాలనే నేను ఈ పని చేస్తాను. అంటే యెహోషాపాతు మొదట దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆ దేవుడు ఎవరు? తన పితరుల దేవుడైన యెహోవా అని నమ్మాడు. మూడవది, ప్రతికూలతలలో సైతం విశ్వాసంతో ఆయనని స్తుతించి ఆయనను ఆశ్రయించుట ద్వారా ఆయన కదిలి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాడు. 3 సంగతులు నమ్మాడు ఆయన.
నాలుగో విషయం ఏంటంటే, ఇలాంటి విశ్వాసపు చర్య చేయటానికి తను పూనుకున్నప్పుడు, ఇలాంటి విశ్వాసపు అడుగు వేయటానికి తను పూనుకున్నప్పుడు కొంతమంది తనని ఎగతాళి చేస్తారని కూడా తనకు తెలుసు. అయినా వాళ్ళు ఎగతాళి చేస్తారు, వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా? దేవుణ్ణి కదిలించాలా, దేవుడు దిగి రావాలా, ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా, ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని, కానీ దేవునికి అది ఇష్టమైన పని. వెరసి యెహోషాపాతు గెలిచి వచ్చాడు. కత్తి వాడలేదు, ఈటె వాడలేదు, బాణం వాడలేదు, బరిసె వాడలేదు. ఆ పనంతా దేవుడే చూసుకున్నాడు. చాలా ఈజీగా అలాగ పోయాడు, ఇలాగ వచ్చేసాడు. సంగీత వాయిద్యాలు వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు. సేవకుల్ని జయం వచ్చేసింది. సేవకులు ఏం చేస్తారండి? కత్తులు ఆడతారా, కటార్లు ఆడతారా? సేవకులు ఏం చేస్తారు? కానీ దేవుడు కార్యం ఎలా జరిగిందో చూడు. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు, వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా, పిచ్చితనంగా కనిపిస్తాయి. కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు. ఉండాల్సిందే విశ్వాసం. జయం ఇచ్చేదే విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని సిగ్గుపడనీయదు. ఆమెన్, ఆమెన్. ఇది ఒక వింత చర్య. యుద్ధానికి పోయేటప్పుడు మ్యూజిక్ తీసుకొని పోవటం వాళ్ళకి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. శత్రురాజులు కూడా ఇదేందిరా మ్యూజిక్లు తీసుకొని వస్తున్నాడు, పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది? పెళ్ళా? పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది? వాళ్ళకి ఆశ్చర్యం, ఈ టీంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, మొత్తానికి పాడండి రా, పాటలే పాడండి, దేవుడు చూసుకుంటాడు. స్తుతిస్తా ఉండండి, దేవుడే చూసుకుంటాడు. కృతజ్ఞతలు చెల్లిస్తా ఉండండి, దేవుడే చూసుకుంటాడు. మన స్థాయికి తగ్గది మనం చూడవచ్చు, ఇబ్బంది లేదు. మనకి మించిన దాన్ని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం. ఈ లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ కూర్చున్నవాళ్ళు పాపం బుధవారం చాలా పనులు ఉంటాయి. ఇదే ఆదివారపు ఆరాధన కాదు పాపం, అంతా సెలవులు వచ్చి ఇంటికి మందిరానికి రావడానికి పాపం ఈరోజు కూడా పాపం పనులు ఉంటాయి, పోవాల్సినవి ఉంటాయి, పొట్ట తిప్పల కోసం. అయినా సరే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆ పొట్ట తిప్పల్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు. అందుకే చెప్తున్నాను మీకు, ఉపయోగపడిద్దని. కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు, వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు, కానీ నిజం జరుగుతుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు ఎలా చేశాడా? హిజ్కియా రబ్షాకే అనేవాడు పెద్ద దండు నేసుకొని వచ్చాడు. సన్హెరీబ్ దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు. ఆ పెద్ద దండు నేసుకొని వచ్చాడు. ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే ఇశ్రాయేలీయుల్ని పీస్ పీస్ చేస్తారన్నమాట. యూదుల్ని పీస్ పీస్ చేస్తారు. అంత పెద్ద గుంపది. లక్షల మంది నేసుకొని వచ్చాడు దేవుని ప్రజల మీదకి. చాలా రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు. దేవుని ప్రజల మీద కూడా వచ్చాడు. వచ్చి వాడు లెటర్ రాశాడు. ఏంటిది ఆ లెటర్ అంటే, మేము జయించుచూ వచ్చిన రాజ్యపు రాజులు, వారు ఆరాధించిన దేవతలు వారిని రక్షించలేకపోయినాయి. మీ రాజైన హిజ్కియా నమ్ముకున్న యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు నా చేతుల్లోంచి. మా దెబ్బకి మీ దేవుడే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే మాకంత బలం ఉంది, మాకంత జనం ఉంది, లక్షల కాలు బలం ఉంది మాకు. ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కల్లా. కాబట్టి మీ రాజైన హిజ్కియా మాటలు మీరు నమ్ముకొనకుడి. హమాతు దేవతలు ఏమాయను, అర్బాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయను, మిమ్ములను మా చేతికి అప్పగించును. గనుక
మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు. పంపిస్తే అది హిజ్కియా తీసుకున్నాడు. తీసుకొని ఏం చేయాలా, మంది మార్బలాన్ని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి. లెక్క జరగాల్సింది అది. కానీ హిజ్కియా అట్లాంటోడు కాదు. హిజ్కియా మనుషుల మీద శరీరుల మీద ఆధారపడి యెహోవా మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది. అట్లాంటోడు కాదు హిజ్కియా. ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ను అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయి దేవా వాడు నీకు ఉత్తరం రాశాడు. అర్పాదు దేవతలాడిని ఏం చేయలేదట, హమాతు దేవతలాడిని ఏం చేయలేదట. అవి లేవు కాబట్టి ఏం చేయవు. నీవు ఉన్నవాడవు, నీవు సజీవుడవు, నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవు సైన్యములకు అధిపతిగా యెహోవావు. వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో. ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు. అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడు విర్రవీగుతున్నాడు. ఆడు నాకు లెటర్ రాశాడు. నాకు కాదు నీకు రాశాడు. అదిగో చూడు, నేను నీ సన్నిధిని చదువుతున్నాను దాన్ని. నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను. అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వచ్చినవాడు బలమైన రాజు, వచ్చినవాడు హిజ్కియా రాజు కంటే బలమైన రాజు, లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు, చాలా బలవంతుడు వాడు. ఆ బలవంతుడైన వాడు తన మీదకి వస్తుంటే వాని కంటే బలమైన రాజాది రాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు. వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు, కానీ దేవా నీకు వాడెంత, కాబట్టి నా రాజువైనా నీ దగ్గరకు వస్తున్నా, నేను చేతులు ఎత్తేసా, ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడంటే దేవుడు. వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలా. ఒక్కడిని పంపించాడు, దూతని. ఒక్క దూతను పంపించాడు. ఆడు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి చాలరా వాడికి అని ఒక్క దూతను పంపిస్తే 1000 మొదలుకొని తెల్లవారేసరికి 1,80,000 పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు. ఆడి సైన్యాన్ని. పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే, ఎక్కడోళ్ళు అక్కడ అవుట్. 1,85,000 ఇంచుమించు కొట్టేశాడు. తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే, గుడారాల నిండా. వాళ్ళ సైన్యం అంతా శవాల దిబ్బైపోయింది. ఏ గుడారానికి పోయి కదిలిచ్చినా ప్రాణాలతో లేరు వాళ్ళు. దీన్ని ఏమందాం? ఇది విశ్వాసపు విజయం కాదా? యెహోషాపాతుది విశ్వాసపు విజయం కాదా? వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన యందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా? సిగ్గుపరచడు. ఆయనకు మహిమ కలుగునుగా.